The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అంటే మీరు ఇప్పటివరకు బామిని టాటా బిర్లా మధ్యలో లైల దగ్గర నుంచి రూటికప్పుడు రొమాన్స్ వరకు దాదాపు 12 నుంచి 15 సినిమాలు చేశారు. మీ బ్యానర్లో కానీ కొలాబరేటెడ్ కానీ అన్ని కలిపి. ఆ మధ్యలో నేను లోకల్ అనే నాని సినిమా మినహాయిస్తే మీరు అన్ని చిన్న సినిమాలు చేస్తూనే వచ్చారు. చిన్న కంటెంట్, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ చేస్తూనే వచ్చారు. ఎందుకని మీరు ఒక పెద్ద నిర్మాతగా ఎదగలేకపోయారు? ఎందుకని నేనేది ఇక్కడ పెద్ద చిన్న అంటే స్టార్లతో సినిమాలు తీస్తేనే పెద్ద నిర్మాతలుగా ఇక్కడ పరిగణిస్తారు సినిమా ఇండస్ట్రీలో. అవును. సో ఎందుకు మీరు అలా ఎదగలేకపోయారు? ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడ మీరు ఫెయిల్యూర్ అయ్యారని భావిస్తున్నారు? అసలు నేను నా ఫస్ట్ ఉంటాయి కదా, స్టార్తో సినిమా తీయాలి, నాకు సినిమా తీయాలి, ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్, నేను మంచి కథలు చెప్పాలనుకున్నా. బయట కుదరకపోవడానికి కారణం కథలే. నాకు నచ్చని కథ నేను వెళ్ళిపోయి హీరో డేట్లు దొరికినాయి ఇది అది అని చెప్పి నేను చేయలేను, అది ఫిక్స్. నేను తీసుకునే కథ అక్కడికి వెళ్ళడానికి నాకన్నా ఎక్కువగా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి 3-4 ఇయర్స్ ముందు వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి డేట్స్ బ్లాక్ చేసుకొని ఎవ్రీ టైం ఇదే జరుగుతూ ఉంది. మంచి కథతో వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే జరగలే. అంటే అది నా మిస్టేక్ అవ్వచ్చు, నా కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళలేదేమో, కంఫర్ట్ జోన్లో ఉన్నానేమో తెలియదు. బట్ నేను ట్రై చేయలేదు. మామూలుగా అంటే సింపుల్ ఎక్కువ శాతం ట్రై చేయలేదు. నేను లోకల్ కూడా రాజుగారి సినిమా, దానికి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్. అది కూడా నేనేంటి మా టీం అంతా సినిమా చూస్తామో తర్వాత రాజుగారు అప్పుడు పరిచయం అయ్యి ఏదైనా కథ అంటే చెప్తే మాకు ఒక పెద్ద హీరో అవసరం, ఇది ఉంటే బాగుంటుందని నేను మాట్లాడితే నాన్నగారికి సూట్ అవుతుంది, నాన్నగారి రేట్లు రాజుగారితో ఉండడం వల్ల నాన్నగారికి చెప్పడం వల్ల ఓకే అయిపోయింది. తర్వాత నేను నాన్నగారి తెలియదు స్కోప్ ఉన్నది, ఎందుకు నా ప్రయత్నం చేయలేదు. ఆ రేంజ్ కథలు నాకు దొరకలేదు. నాన్నగారు కూడా ఇంతకుముందు కలిసి నాన్న వాళ్ళ మేనేజర్ నాన్నగారు కూడా చెప్పారు, కథ ఉంటే రండి తీసుకురండి అని చెప్పాడు. జరగలేదు అది అంతే. బట్ ఇంట్రెస్ట్ లేక కాదు, బట్ ఏదో అది జరగలే. దానికి నేను బాధపడట్లేదు, అలాగనే నేను గ్రేట్ అని చెప్పుకోవట్లేదు. అది సందర్భం జరగలే. ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నా సందర్భం, గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే 20 సంవత్సరాల్లో దాదాపుగా అంటే చాలామంది నిర్మాతలు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తుంటారు, పోతుంటారు. ఒక 4 సినిమాలు 3 సినిమాలు తీసి ఒక 2 ఫెయిల్యూర్ అవ్వగానే వెంటనే వద్దు ఇక్కడ మనకు వర్కౌట్ కాదని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నిర్మాతలు మాత్రమే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఎప్పుడూ రెగ్యులర్గా సినిమాలు తీస్తూ కష్టమైన నష్టమైన భరించుకుంటూ సినిమాలు తీస్తూ, అందులో మీరు ఒకరు. అంటే ఈ అనుభవం, అంటే మీరు 20 సంవత్సరాల అనుభవంతో మీరు అంటే ప్రత్యేకంగా మీ మార్కు అంటే ఇది బెక్కం వేణుగోపాల్ అంటే ఇది అని మీరు సాధించుకుంది చెప్పుకోవడానికి ఏముందంటున్నారు అనేది? ఈ సినిమాలో ఎన్నో చిన్న సినిమాలు చూశాను, చాలా చిన్న సినిమా అంటే ఏమాత్రం గుర్తింపు లేని సినిమాలు తీసి అవి జనాదరణ పొందినాయి. ఎంతోమంది అప్రిషియేషన్ ఇచ్చారు. ఎంతోమంది నేను కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేశా. అంటే ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళని స్టార్ట్ చేశాను అన్ను, కానీ గుర్తించాను ఈ టాలెంట్ అని గుర్తించి నాకు ఆ రోజు అవసరం కొత్త వాళ్ళ టాలెంట్ వాళ్ళని గుర్తించాను. ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్ కూడా బాగున్నది, చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు గర్వం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అలాగే నేను వాళ్ళకి ఏదో నేను చేసినట్టు కాదు, నా జర్నీలో నేను వెళ్తా ఉన్నా, వాళ్ళు వచ్చి చేశారు. నువ్వు ఇందాక అన్నావు కదా, ఏంది అందరూ వచ్చే 4 సినిమాలు సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తారు, వెళ్ళిపోతారు, ఇంకో చూసి వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం ఉన్నావు చాలా కొద్ది సంస్థలు మాత్రమే ఎప్పుడో కంటిన్యూగా ఉంటాయి, స్టిల్ రన్నింగ్లో ఉంటాయి అని. అదే నేను సాధించింది. సూపర్. అదే నేను సాధించింది. నాకు వేరే ఉంది, రన్నింగ్లో ఉన్నా, చేసుకుంటూ వెళ్తున్నా. ఎవరికి ఇప్పుడు టర్నింగ్ తిరిగి ఎలా ఫైనాన్షియల్గా ఏం జరిగే తెలియదు. బట్ నా ప్రయత్నంలో నేను ఉన్నాను. స్టిల్ మా ఆధ్వర్యంలో 2 సినిమాలు జరుగుతున్నాయి, ముందుకు వెళ్తుంది మంచి కథలతో. కాబట్టి ఎలాంటి ఉంటాయి కదా, ఏదో లాస్ అయిపోయాము ఇక్కడనో, ఏదో కోల్పోయామని, ఏదో పెద్ద సాధించినామని ఏం లేదు. జస్ట్ ఇట్స్ ఎ జర్నీ. నేను అందరికి చెప్తుంటా, ఇక్కడ సినిమా వచ్చిన సినిమాలలో సక్సెస్ ఫెయిల్యూర్ అంటే ఏమి ఉండదు, ఓన్లీ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. లైఫ్లో కూడా అదే, ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు. అంతవరకు తర్వాత ఏం జరుగుతుంది అనేది మంచి చాలా సూపర్ హిట్ అని ఇదే ఇక్కడే అనుకుని మనం ఛాలెంజ్ చేసి మా ప్రసాద్ ల్యాబ్లో చేసుకుని షోలన్నీ కూడా పొద్దున్న సర్ప్రైజ్ చేస్తాను. ఎన్నో సినిమాలు నేను అరే ఇట్ అయితే సరే అన్న కూడా నేను నమ్మకంగా భయం చేసిన సినిమాలు కూడా నాకు ఎన్నో పెద్ద హిట్లు అయినాయి. చిన్న సినిమా హుషారు అప్పుడు కూడా నేను వస్తారా జనం అనుకున్నా, కానీ షాక్ ఇచ్చిందన్నమాట. చాలా సినిమాలు అట్లా నాకు డెఫినెట్లీ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆడియన్స్. ఓకే. అంటే ఏం సార్ ప్రజెంట్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు?
ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు కూడా ఇండస్ట్రీ తప్పు లేదు, ఆడియన్స్ తప్పు లేదు, మధు మనుషులదే తప్పు. ఇక్కడ ఉన్న తప్పు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చేస్తున్నది తప్పులు చేస్తున్నది అందరినీ. ఏదైనా సరే ఏ సినిమా అయినా ఓ ఇంట్లో తప్పు జరుగుతుంది ఇంటి పెద్దకే వస్తుంది. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా కారణం ప్రొడ్యూసర్సే. ప్రాజెక్ట్ని మొదలుపెట్టేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. తర్వాత హీరోలు ఇలా చేశారు, డైరెక్టర్ ఇలా చేశారు అంటారు, కానీ ప్రొడ్యూసరే కదా వాళ్ళందరూ నిర్ణయించుకునేది. నేను అదే నమ్ముతాను. మనం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అవుతారు. మనం ఏ ఉద్దేశంతో తీసుకున్నాం, ఈ సినిమా ధర 10 రూపాయలు సంపాదిద్దామని ఈ సినిమా చేస్తున్నామా, ఒక పెద్ద హీరో పెద్ద రైతు సినిమా చేస్తున్నావా, మన రొటేషన్ కోసం సినిమా చేస్తున్నావా, ఇక్కడ ఉంటే మనకు పేరు వస్తుంది, డబ్బు ఎక్కువ క్రియేట్ అయిన సినిమా చేస్తున్నావా, లేదా గొప్ప కథని అందిద్దాం తెలుగు ఇండస్ట్రీకి అని సినిమా చేస్తున్నావా, అది మనకు సంబంధించింది. అది నిర్మాత డిసైడ్ చేయాలి. ఆ నిర్మాతలలో నేను సంతోషంగా లేను. ఇప్పుడు వెళ్తున్న సినిమా జరుగుతున్న విధానాల ప్రకారం కథల మీద కంటే కాంబినేషన్స్ అది వెళ్ళిపోతున్నది. రైట్ స్టోరీస్ రైట్ అవ్వట్లేదు. అట్లా గొప్ప నిర్మాతలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. ప్రెజర్స్కి వెళ్ళిపోయి అట్లా గొప్ప నిర్మాతలు డైవర్ట్ అయిపోతున్నారు. అట్లా అయిపోతున్నారు గొప్ప టాలెంట్ హీరోలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. అర్థమైంది కదా. ఇక్కడ నాలెడ్జ్తో ఫస్ట్ చిన్న సినిమాలతోటి చిన్న సినిమాతో కొత్త కంటెంట్తో వచ్చిన హీరోలు కూడా ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మళ్ళీ ఆ పాత ఇది ప్యాన్ ఇండియా అది అసలు నాకు అర్థం కాదు. ప్యాన్ ఇండియా ఏంటి, సినిమా అని దానికి ప్యాన్ ఇండియా ప్యాన్ లోకల్ అని ఉండదండి. ఒక సినిమా ఉంటుంది, అది అంతే. ఒక మూలన రిలీజ్ అవుతుంది సినిమా, బాగుందంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది. థియేటర్ దారి వెళ్తుంది, ఇంకో దారి వెళ్తుంది. ప్యాన్ ఇండియా సినిమాని మనం డిసైడ్ చేయకూడదు. అది అవుతుంది, అది ఆడిన తర్వాత ప్యాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో ఆడింది, ప్యాన్ వరల్డ్గా ఆడింది, అన్ని రంగాల్లో ఆడింది, తమిళ్లో కూడా ఆడింది, తెలుగులో కూడా ఆడింది అనుకునే వాళ్ళం కదా. మన సినిమా కొన్ని సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసినాం, తమిళ్లో రిలీజ్ చేసినా కూడా ఆడింది అని ఇట్లా కూడా అంటుంటాం. కాబట్టి ఆడిన తర్వాత చెప్పాలి, ఆడకముందే ఇప్పుడే ఇట్లా అని చెప్పేసి ఒక సినిమా ఒక హీరోది వరల్డ్ వైడ్గా ఆడితే నెక్స్ట్ సినిమా ఆడదు. కంటెంట్ని బట్టి ఉంటుంది. అలా జరుగుతుంది. అంటే ఈ ప్రెజర్లోకి వెళ్ళారా ఏమేలో తెలియదు. ఒకటి మాత్రం బిగ్గెస్ట్ చాలా మార్పులు చూసాను నేను ఆఫ్టర్ కరోనా తర్వాత అప్పుడు రన్నింగ్లో ఉంది పాగల్ సినిమా ఉంది. షూటింగ్ ఉండవా, ఇంకా షూటింగ్లు ఉండవా, షూటింగ్ చేయకూడదా, ఏంటిది ఓపెనింగ్ చేసి మొదలు పెడదామని అనుకుంటున్నాం. అదే కదా ఏప్రిల్లో మార్చి వచ్చింది కరోనా, సెప్టెంబర్ అక్టోబర్ మొదలు పెట్టాలి. అటు చేసి నవంబర్లో మొదలు పెడితే క్రేన్ దొరకట్లేదు నాకు, ట్రాక్ అండ్ ట్రాలీ దొరకట్లేదు షూటింగ్కి. అన్ని సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి, మొత్తం రివర్స్. నెంబర్ ఆఫ్ మూవీస్ ఓటీటీలో కూర్చున్నారు, సినిమా చూసి మొత్తం మారిపోయింది. అది లేకపోతే ఇంకో 2-3 ఇయర్స్కి వచ్చేదేమో. కరోనా వల్ల అందరు ఇళ్ళల్లో కూర్చొని సినిమా చూడటం వల్ల ఓటీటీ కల్చర్ వచ్చిందని మొత్తం అది పెంచి మొత్తం ఎన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి అన్ని సినిమాలు రెడీ అయిపోతున్నాయి. కంటెంట్ ఓవర్ కంటెంట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బడ్జెట్లు అయిపోయినాయి, అందరు రెమ్యునరేషన్లు పెరిగినాయి. ఓటీటీ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఈ డేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఈ డేట్లోకి రావాలి, లేకపోతే మీ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇట్లా చేయాలని అన్ని కండిషన్లు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు రూల్ వేసుకుంటూ వస్తున్నారు. ఎవరి మిస్టేక్ అని చెప్పాలి ఇక్కడ? మొత్తం ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఏదైనా డిసిజన్ తీసుకునేది ప్రొడ్యూసరు, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్ అనే అతను గట్టిగా ఉంటే, ప్రొడ్యూసర్ అనే అతను ఖచ్చితంగా ఇది జరగాలి అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఇంతకుముందు ప్రొడ్యూసర్లు సెట్కి వెళ్ళేవారు, సెట్లో కూర్చునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక క్యాషియర్లా అయిపోయాడు. అంటే అందరూ కాదు, కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం అంటే ప్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు ఉంటే చాలు అనే దానిలోకి వచ్చేసారు అందరూ. అది క్యాషియర్ కదా, అది అన్న నేను చెప్పేది మీరు నిర్మాతగా ఎవరైనా సరే, అందరు ప్రొడ్యూసర్లు కాదు, కొంతమంది డెడికేటెడ్గా ప్యాషనేట్గా చేసే ప్రొడ్యూసర్లు ఉన్నారు, కాదన్నట్లేము. కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం డబ్బు పెట్టేసి కనీసం సెట్కి కూడా వెళ్ళకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వస్తారు, 2 సినిమాలు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ లాంగ్గా ఇక్కడే ఉంటూ సినిమాలు తీసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్గా తమ జాబ్ ఏంటి, తాము ఎలా ఉన్నారు ఖచ్చితంగా అలా చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఈ పరిణామం మీకు అనిపించట్లేదా? ఇట్లా ప్రొడ్యూసర్లు అంటే
క్యాషియర్గానే ఉండిపోతున్నారు అని. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఓన్లీ ప్రొడ్యూసర్లే కాదు, ఆ కాంబినేషన్ సెట్ అయిన తర్వాత దాని ప్రభావం కూడా ఉంటుంది. అదే నేను ఇందాక చెప్తున్నా కదా, ఒక నిర్మాత సినిమా చేయాలనుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం సినిమా, ఈ సినిమా ఒక గొప్ప కథను అందిస్తానని చేస్తున్నావా, ఈ కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్లో చేసుకుని నాకు బిజినెస్ అవుతుందని చేస్తున్నావా, లేకపోతే ఒక 10 రూపాయలు సంపాదించుకుందాం మనకేంటని చేస్తున్నావు. అన్ని రకాల నిర్మాతలు ఉన్నారు ఇక్కడ. కథనే నమ్ముకొని లెవెల్ నిర్మాతలు ఉన్నారు, కాంబినేషన్ నమ్ముకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి పక్కా బిజినెస్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయిన నిర్మాతలు ఉన్నారు. అన్ని రకాల నిర్మాతలు. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఏది చేసిన నిర్మాత నుంచే వస్తుంది అది. అలాగే మీరు అన్నట్టు సర్వైవల్ కోసం, రొటేషన్ కోసం నిర్మాతలు కూడా ఉన్నారు. అలాంటి సందర్భం రొటేషన్ కోసం, సర్వైవల్ కోసం సినిమా దానివల్ల ఫ్లాప్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ డెడికేటెడ్ కూడా. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సినిమా నుంచి వచ్చినప్పుడు కొత్త డిఫరెంట్గా వచ్చిన వాళ్ళు కూడా కాస్త హీరోలైనా డైరెక్టర్లైనా కొత్త వచ్చిన వాళ్ళు కూడా కొంచెం పరిస్థితి బారగానే మళ్ళీ మేము కమర్షియల్, ఇతను కొత్తగా ఎదిగాడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడానికి అతనికి ఛాలెంజ్ ఉండదు. అతనికి స్టార్స్ కావాలి, డైరెక్టర్కి స్టార్స్ కావాలి, హీరోకి స్టార్ డైరెక్టర్ కావాలి. వాళ్ళైతేనే సినిమాలు ఇట్లయితే నమ్ముతారు. కథని అప్పుడు వెళ్ళి వాళ్ళు కొత్తగా వచ్చారు కానీ కొత్త డైరెక్టర్ కథ తీసుకొస్తే వినరు. కొత్త వాళ్ళండి కొంచెం ఈసారి తెలిసినతో చేసుకుందామండి అని అంటారు. ఫస్ట్ నువ్వు కథ వినాలి కదా. అది మేజర్ ప్రాబ్లం. దానివల్ల డెఫినెట్లీ రియల్ టాలెంట్ ఇంకా బయటికి రాలేకపోతుంది. అవకాశాలు ఇస్తేనే కదా బయటకు వస్తుంది, పైకి వస్తుంది. కాబట్టి అది నమ్మాలి. అలా ఎదిగిన వాళ్ళు కంపల్సరీ అది నమ్మాలి. కింద నుంచి ఎదిగిన వాళ్ళు డెఫినెట్లీ కొత్త టాలెంట్ని మళ్ళీ సపోర్ట్ చేయడం నమ్మాలి.